శనివారం సాయంత్రం సారా అంగడి సెంటర్లో 34, 35, 36వ డివిజన్ల క్లస్టర్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 34వ డివిజన్ అధ్యక్షులు షేక్ మస్తాన్, 35వ డివిజన్ అధ్యక్షులు బర్నాబాస్, 36వ డివిజన్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ రసూల్, క్లస్టర్ ఇన్ఛార్జ్ షేక్ షంషుద్దీన్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ లక్ష్మిరెడ్డి, టీడీపీ నాయకులు సురేంద్రబాబు, సిహెచ్ రవి, గురవయ్య, మురళి, భాస్కర్, షేక్ మునీర్, అబ్దుల్ జాబీర్, కుమార్ రాజా, సుభాష్, మనోహర్, జిలానీ, ప్రసాద్, షరీఫ్, సుగునమ్మ, లక్ష్మి, ముజామిల్, గోపి, ఆరిఫ్, సీను, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో జీఎస్టీ తగ్గించింది, 0 నుంచి 18% వరకు. షాంపూల మీద తగ్గించింది, వస్తువుల మీద తగ్గించింది, అన్నిటి మీద తగ్గించింది. కాబట్టి ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళు చెప్పండి. ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయండి. జీఎస్టీ అమలు అవుతుంది. పాల ఉత్పత్తుల మీద, వాటి మీద బాగా రేటు 0 నుంచి 18% వరకు. టీవీలు అవి ఉన్నాయి కదా, ఇంతకుముందు 28% ఉంది, 18% వచ్చింది. కార్లు వాటి మీద కూడా తగ్గించారు. దాదాపు కారు మీద ₹1,00,000 వచ్చే అవకాశం ఉంది. టీవీలు వాటి మీద కూడా బాగా రేట్లు తగ్గించారు. షాంపులు వాటి మీద కూడా రేట్లు తగ్గించారు. ప్రతి వస్తువు మీద కూడా 0 నుంచి 18% వరకు తగ్గించింది. ఇదంతా కూడా అందరికీ ఉపయోగపడుతుంది. అందరికీ చెప్పండి, ఉపయోగించుకోండి. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయండి. నమస్కారం. ఈరోజు రూరల్ నియోజకవర్గం పరిధిలో మన రూరల్ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర నాయకులు గౌరవనీయులు గిరిధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా క్లస్టర్ ఇన్ఛార్జ్ షంషుద్దీన్ గారి సూచనల మేరకు 34, 35, 36 డివిజన్లు అందరూ కలిసి ఈరోజు జిఎస్టీ అవగాహన సదస్సు, జిఎస్టీ ఆల్మోస్ట్ 28% నుంచి 18% తగ్గించడం జరిగింది. కొన్ని వస్తువుల మీద 0%గా తగ్గించడం జరిగింది. దీనికి మన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ అవగాహన కల్పించే భాగంగా ఈరోజు పొదలకూరు రోడ్డులో సారాయంగడ్ సెంటర్లో 34 అధ్యక్షులు మస్తాన్ గారు, 35 అధ్యక్షులు బర్నాబాస్ గారు మరియు 36 అధ్యక్షులు అబ్దుల్ రసూల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 3 డివిజన్లో ముఖ్యమైన నాయకులు అందరూ కలిసి అవగాహన కార్యక్రమము జరగటం జరిగింది. ఇక్కడికి వీచేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారికి జీఎస్టీ మీద ఇంత దూరం తగ్గించి ప్రజలపైన భారం తగ్గించిన దానికై కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సాయంత్రం 34, 35, 36 డివిజన్లకు సంబంధించిన క్లస్టర్ పరిధిలో 34వ డివిజన్ అధ్యక్షులు మస్తాన్ గారు, అలాగే 35వ డివిజన్ అధ్యక్షులు బర్నాబాస్ గారు, అలాగే 36వ డివిజన్ అధ్యక్షులు అబ్దుల్ రసూల్ గారు, అలాగే ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఏదైతే మన కూటమి ప్రభుత్వం జీఎస్టీని భారీగా తగ్గించిందో దాని మీద ఒక అవగాహన కలగజేయడానికి సారాయంగడ్ సెంటర్లో ఉండే అన్ని అంగళ్ళలో, అలాగే ఎక్కడైతే ప్రజలు సమూహంగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు చాలా అద్భుతంగా కూటమి ప్రభుత్వ పాలన జరుగుతుంది. జీఎస్టీ తగ్గడం వల్ల ఎంతోమంది వ్యాపారులకు కానివ్వండి, అలాగే కుటుంబాలకు కానివ్వండి చాలా మేలు జరుగుతుంది. ఈరోజు 0 నుంచి 0 కొన్నిటి మీద అయితే 0% చేసేశారు, అసలు జీఎస్టీ లేకుండా చేశారు. అలాగే 18% వరకు తగ్గించడం అనేది చాలా శుభపరిణామం. ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా మేమందరం కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క వస్తువుల మీద అవగాహనని ప్రజల్లో కల్పించడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఇది తగ్గించిన దానికి మన కూటమి ప్రభుత్వానికి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశము కూటమి ప్రభుత్వం కేంద్రం
జిఎస్టీ అందరికీ నమస్కారం.